బూడిదైన బీఆర్ఎస్ మళ్ళీ పుట్టే ఛాన్సే లేదు. బీజేపీని గెలిపించేందుకు గులాబీ నాయకుల ఆత్మ బలిదానం అవయవ దానం అంటూ బీజేపీని గెలిపించేందుకు గులాబీ నాయకుల ఆత్మ బలిదానం అవయవ దానం అని చెప్తా ఉన్నాడు. సో ఆ రెండు పార్టీల పరస్పర సహకారం అయినా మా పార్టీ 8 స్థానాల్లో విజయం, మా ఓట్ షేర్ అసెంబ్లీ కన్నా పెరిగింది, అదనంగా కంటోన్మెంట్ గెలిచినాం, మా సర్కారును పడగొట్టేందుకు కుట్రలు, ఏపీలో ఏ ప్రభుత్వం ఏర్పడినా శత్రుత్వం ఉండదు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా హామీకి కాంగ్రెస్ సపోర్ట్, ప్రమాణ స్వీకారానికి అక్కడి సీఎం ఆహ్వానిస్తే వెళ్తా, లోక్సభ గెలుపోవటంలకు నాదే బాధ్యత, మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి అంటూ రేవంత్ రెడ్డి నిన్న చెప్పినటువంటి విషయాలు ఇది. ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ ప్రమాణ స్వీకారానికి నన్ను అక్కడ సీఎం కనుక వెళ్తా అంటే ఆహ్వానిస్తే కనుక వెళ్తా అంటే తప్పకుండా ఆహ్వానిస్తాడు. గతంలో చంద్రబాబు పిలిచినప్పుడు కేసీఆర్ కూడా వెళ్ళిండు, మనం చూసినాం. సో ఇప్పుడు ఎట్లా వెళ్తాడు అని చెప్పి అన్నోళ్ళందరికీ కూడా అది సమాధానం. మరి అంతకుముందు కేసీఆర్ కూడా వెళ్ళిండు కదా అమరావతికి. సో దాని ప్రకారం ఇక్కడ ఆ గెలుపోవటంలో బాధ్యత పూర్తిగా నేనే తీసుకుంటా, నాదే అని చెప్పిండు. ఇది రెఫరెండం అని చెప్పిండు. మా 5 నెలల పరిపాలనకు రెఫరెండం అని చెప్పినందుకు ఎవరికి ఏ టెన్షన్ లేకుండా గమ్మత్తుగా ఇచ్చిర్రు. ప్రజలైతే తీర్పు చాలా గమ్మత్తుగా ఇచ్చిర్రు. ఏ పార్టీకి కూడా ఏమైంది, ఇట్లా అయిపోయింది, అరే నీ వల్లనే అయిపోయిందని చెప్పుకోరాకుండా, ఎవరిని బాధ పెట్టకుండా కరెక్ట్గా బీజేపీకి 8, కాంగ్రెస్కి 8 ఇచ్చి మొత్తానికి అందరినీ తృప్తి పెట్టారు. అరే మీకంటే ఎక్కువ మేమున్నాం, మాకంటే ఎక్కువ మీరున్నారని చెప్పుకోవడానికి ఏ మాత్రం ఆస్కారం లేకుండా చేశారు. కాంగ్రెస్ పరిపాలన బాగలేదని చెప్పడానికి కూడా ఆస్కారం లేకుండా అయిపోయింది. ఒక్క సీట్ తక్కువ వచ్చినా గదే జరిగేది. ఒక్క సీట్ తక్కువ వస్తే కూడా బీజేపీ కంటే. సో బీజేపీనే ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది, అట్లా కాంగ్రెస్ వైఫల్యాలని మీదనే మాట్లాడేటోళ్ళు బీజేపీ వాళ్ళు, అది మాట్లాడకుండా అయిపోయింది. సో కనీసం కాంగ్రెస్ కంటే బీజేపీకి తక్కువ వస్తే నరేంద్ర మోదీ చరిష్మా తగ్గిపోయింది, నరేంద్ర మోదీని ఎవరు ఆదరించట్లేదు, గతంలో వచ్చిన 308 సీట్ల కంటే ఇవాళ తక్కువ రావడమే దానికి నిదర్శనం. ఇక్కడ కూడా ఆ ఆస్కారమే లేకుండా పోయింది అని చెప్పి అనేటోళ్ళు బీజేపీ అక్కడ లేదు ఎక్కడ లేదని చెప్పేటోళ్ళు. కానీ ఏమైంది, వాళ్ళ నుంచి వీళ్ళకేం రాకుండా, వీళ్ళ నుంచి వాళ్ళకేం రాకుండా ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చి ఎక్కడో అక్కడ గప్చుప్గా ఉండురి, మీకు కావాల్సిన సీట్లు ఇచ్చినాం, అభివృద్ధి చేసుకోరిగా, ఆడ కేంద్రంలో మీరు రాష్ట్రంలో వీళ్ళు అని చెప్పినట్టు అనిపిస్తూ ఉంది. ఉన్నటువంటి బీఆర్ఎస్ని ఆయనతో బొందబెట్టేసిర్రు. అదేదో కొనపానంతో ఉండే అదేదో కష్కెతోని లాస్ట్కి ఏదో పోస్తారు అన్నట్టుగా తులసి తీర్థం అన్నారు, కానీ ఆ తీర్థం పోసే లోపే ఆయన కథమైపోయింది. ఇక మిగిలిందల్లా అలా ఎల్పీని విలీనం చేసుకోవడం అని చెప్పి రేవంత్ రెడ్డి అనడంలో ఇది బూడిదైపోయిందని చెప్తా ఉన్నాడు. అదే అనమాట ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే బూడిదైపోయింది, ఇగో బూడిదైన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుట్టే ఛాన్సే లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. మళ్ళీ పుట్టదని కాదు, కానీ ఇంకొక ప్రయత్నం ఏమున్నదంటే ఆ ప్లేస్లో టీడీపీని అకామిడేట్ చేస్తారు. రేవంత్ రెడ్డి తలుచుకుంటే ఇక్కడ టీడీపీని మళ్ళీ పూర్వవైభవం తెప్పడానికి ఆయన సైడ్ నుంచి కొంత సపోర్ట్ ఉంటుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. సో అందుకే లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో టీడీపీ ఇక్కడ పోటీ చేయడానికి సిద్ధమైంది. అసలు గులాబీ జెండా ఎగిరిన ప్రతి చోట ఇవాళ టీడీపీ జెండాను ఎగిరేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి అనుకుంటా ఉన్నారు. పూర్తిగా టీడీపీ మయం కనపడకపోతుంది, అంటే పింక్ మయం పోయి మళ్ళా పసుపుమయం అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం వల్లనే అని చెప్పి అనుకుంటున్నారు. సో మళ్ళీ ఇక్కడ సరే 2 రాష్ట్రాల మధ్య మంచి సత్సంబంధాలు ఉంటాయి, అన్నా తమ్ములుగా విడిపోయినాం కాబట్టి ఏం కాదు, బాగుండాలి, ఒకరి అవసరాలు ఒకరికి ఉంటాయి, రాష్ట్రాల మధ్యలో ఉండాల్సినటువంటి సంబంధాలు బాగుండాలని చెప్పి కోరుకోవచ్చు. కానీ మళ్ళీ ఆంధ్ర నాయకులది కానీ లేకపోతే ఆంధ్ర అక్కడి పెట్టుబడిదారుల పెత్తనం మాకు వద్దనే కదా మేము తెలంగాణ తెచ్చుకున్నదని చెప్పి మళ్ళీ ఇలాంటిది ఏదైనా భావన వస్తే రావచ్చు. వాళ్ళు వద్దనేదే కదా, వాళ్ళది అవసరం లేదని చెప్పి మనం సపరేట్ తెచ్చుకున్నాక మళ్ళీ కేసీఆర్ కేటీఆర్ చెప్పినట్టు మళ్ళీ ఆంధ్ర తెలంగాణను కలిపేస్తారు. ఇటు బాబు అటు రేవంత్ రెడ్డి ఇద్దరు గురు శిష్యులు కలిసి, గురు శిష్యులని మనం అంటున్నాం కానీ వాళ్ళు సహచరులట. రేవంత్ రెడ్డి ఛాన్సార్లు చెప్పిండు నేను గురువాడు అదేవాడు అని అన్నాడు డైరెక్ట్గా, అంటే సహచరులమే మేము అన్నట్టుగా మాట్లాడిండు. ఎందుకంటే ముఖ్యమంత్రి అయింది కాబట్టి అట్లా అన్నాడు. అంతకుముందు అయితే గురువే అంటుండే, ముఖ్యమంత్రి అయింది కాబట్టి అట్లా అన్నాడు. సో అక్కడి నుంచో వచ్చిండు. అయితే అదే పరిస్థితి, మరి మళ్ళీ 2 రాష్ట్రాలు కలుపుతారా అనేదే మాట్లాడుకున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం కూడా చేయాలని చెప్పి హైదరాబాద్ని కోరుకున్నారని చెప్పిండ్రు. ఇంకొక మాట కూడా వచ్చింది ఏంటంటే హైదరాబాద్ రాష్ట్రాన్ని రాజధానిగా మళ్ళీ ఇంకా కొన్ని సంవత్సరాలు పొడిగించాల్సి ఉంటుందని చెప్పి జేడీ లక్ష్మీనారాయణ అడిగింది చూసినాం. సో ఇట్లా రకరకాలుగా, అది కూడా ఆర్టికల్ 5లో ఉంది విభజన చట్టంలో. సో కావాలంటే పొడిగించుకోవచ్చు అనేది ఉన్నదాన్ని వాడుకొని మమ్మల్ని ఎక్స్టెన్షన్ కావాలని చెప్పి కోరుకున్నట్టుగా పెట్టిండ్రు. సో ఇక్కడ ఒకటి ఆలోచించాలి, నిజంగా మన తెలంగాణ మనం తెచ్చుకున్నది
మరి మన పరిపాలన మనం కొనసాగించుకోవడానికా లేదంటే మళ్ళీ వాళ్ళ చేతులు పెట్టడానికా అనేది మన ముందున్నటువంటి ప్రశ్న. మనకేం కావాలి? మనం ఆ రోజు ఎందుకు తెచ్చుకున్నాం? వాళ్ళ మోచేతి నీళ్ళు తాగొద్దని తెచ్చుకున్న మనము ఇలా మళ్ళీ వాళ్ళ పెత్తనము, వాళ్ళ పార్టీ, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటే మరి అది తెలంగాణ అస్తిత్వానికి ఏమన్నా దెబ్బ పడుతుందా? మరి దీన్ని ఏమన్నా ఆసరగా చేసుకొని బీఆర్ఎస్ ఎదుగుతుందా అంటే ఇక బీఆర్ఎస్ పూర్తిగా వాళ్ళు చేసిన తప్పులకి ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి వస్తే ఆ ప్లేస్ని ఫుల్ఫిల్ చేయడానికే ఇక్కడ మరో ప్రాంతీయ పార్టీ అంటే ఉన్న ఆల్రెడీ 30 ఏళ్ల కింద ఉండే పార్టీ సరే మధ్యలో తెలంగాణ రాష్ట్రం విడిపోయినాక వాళ్ళ పార్టీ వాళ్ళు ఎత్తుకొని పోయారు, కానీ ఇక్కడ మళ్ళా అది ఫుల్ఫిల్ చేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు మళ్ళీ బాగా వెయ్యాలని ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. అది ఒక యువ నేతకి, ఒక యువ నాయకుడికి పార్టీ పగ్గాలు ఇచ్చి ఇక్కడ ప్రయత్నం చేసుకోవడానికి ఉన్నదని చెప్పి అంటా ఉన్నారు. ఇక్కడ చూడండి ఒకసారి, కాంగ్రెస్ పని ఈ తీరుకు ఎన్నికల్లో మార్కులు లభించాయన్నారు. కాంగ్రెస్ కు అసెంబ్లీ ఎన్నికల్లో 39.5% ఓట్లు రాగా ఇప్పుడు 41% వచ్చాయన్నారు. ఒక్క శాతం పెరిగితే 1.5% పెరిగితే దాన్ని ఆగమాగం అయిపోతున్నారు రేవంత్ రెడ్డి. 1% ఓట్లు పెరిగితేనే ఆగమాగం అయిపోతుండు. ఎందుకోసము అంటే ఇది చెప్పుకోవాల్సిన పరిస్థితి ఆయనది. లేకపోతే బీజేపీ 8 సీట్లు ఎట్లొచ్చింది, అక్కడక్కడ నువ్వు క్యాండిడేట్లను కరెక్ట్ పెట్టలేకపోయినవు, ఇక్కడ దానం నాగేందర్ పెట్టాల్సిన అవసరం ఏమున్నది? సికింద్రాబాద్లో దానం నాగేందర్ కాకుండా కరెక్ట్ అయిన క్యాండిడేట్ పెట్టుంటే ఈజీగా గెలిచే అవకాశం ఉంటుండే అని చెప్పారు. సో అలాంటి పరిస్థితి ఇక్కడ రంజిత్ రెడ్డి చేవెళ్ళల అవసరం ఏముంది? బీఆర్ఎస్ నుంచి తెచ్చుకొని మరి ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది రంజిత్ రెడ్డిని? నువ్వు ఏం చేసినావు అని చెప్పి అడగడానికి పార్టీలనే సిద్ధమవుతారు కదా. సో అందుకోసమే బీజేపీ గెలిచిన ఇంకొక అయితే 8 సీట్లలో ఒక 2-3 సీట్ల దగ్గర వీక్ క్యాండిడేట్లను కావాలని పెట్టిండు రేవంత్ రెడ్డి అనేది బయట నడుస్తున్నటువంటి చర్చ. అందుకోసమే సీట్లు తక్కువ వచ్చినాయి తప్ప ఇంకొక 2-3 సీట్లు ఎక్కువ వచ్చేదని స్వయంగా కాంగ్రెస్ పార్టీలోనే చర్చించుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటున్నటువంటి విషయం. ఇంకో 2-3 సీట్లు వచ్చే అవకాశం ఉన్నా కూడా రేవంత్ రెడ్డి వల్ల రాకుండా పోయింది. ఆయన కనుక కరెక్ట్గా ఉండుంటే, కరెక్ట్గా పార్టీ క్యాండిడేట్ని కనుక సెలెక్ట్ చేస్తుంటే, కష్టపడ్డోనికి జెండా మోషన్కి కనుక అవకాశం ఇచ్చుంటే, పార్టీలో ఉన్నోనికి ఇచ్చుంటే అక్కడ గెలిచే అవకాశం ఉంటుండే. ఇంకో 2-3 సీట్లు రేవంత్ రెడ్డి వల్లనే పోయిందని చెప్పి పార్టీలు అనుకుంటా ఉన్నారు. సో దీనివల్ల రేవంత్ రెడ్డి ఏం చెప్పే పరిస్థితి అంటే 1.5% ఇవాళ నాకు ఓట్ షేర్ పెరిగింది, నేను రెఫరెండం అనే ఎన్నికలకు వెళ్ళినా, నా 5 నెలల పరిపాలనను చూసి ఓటేయండి, నేను ఇచ్చిన ఫ్రీ బస్సు చూసి ఓటేయండి, నేను వేసిన రైతు బంధు చూడండి, 15 ఆగస్టులోపు రుణమాఫీ చేస్తా అన్న మాటలు పట్టుకోండి అని చెప్పి, గృహజ్యోతి పేరిట 200 యూనిట్ల లోపు కరెంటు ఫ్రీగా ఇస్తున్నా అని చెప్పి ఏవైతే చెప్పిండో వాటిని చూసి మాత్రమే ఓటేయండి, నా పరిపాలన కొనసాగించడానికి మీరు నాకు మద్దతుగా నిలబడండి అని అడిగినందుకు ఇచ్చినట్టుగా ఈరోజు దాన్ని చెప్పుకోకపోతే స్వయంగా ఆయన పార్టీలోనే ఇబ్బందుల పాలవుతాడు కాబట్టి. సో అందుకోసమే ఇక్కడ ఆ 1.5% ఓట్ షేర్ పెరిగిందని, అదనంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నామని, ఇవన్నీ ప్రజల ఆశీర్వాదం వల్లేనని చెప్పుకొచ్చారు. 100 రోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేసి పార్లమెంట్ ఎన్నికల బరిలోకి 5 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. 100 రోజులలో 5 గ్యారంటీలు ఎక్కడైనా 13 హామీలు ఉన్నాయి అందులో. ఇంకా మహిళలకు 2500 రూపాయల చొప్పున భృతి ఇస్తా అన్నాడు, ఉన్నది కదా అందులోనే. ఏమైంది? వ్యవసాయ కూలీలకు అట్లే కౌలు రైతులకి కూడా డబ్బులు వేస్తా అని చెప్పిండు. ఏమైంది దాని మీద? వేయలేదు కదా. ఇంకా ఎక్కడ పోయింది మరి? రైతు బంధును కాస్త రైతు భరోసాగా మారుస్తా అన్నాడు. ఏమైంది? ఇంకా ఇవే కదా ఇంకా రావాల్సినవి ఉన్నాయి కదా. యువ వికాసం ఏమైంది? ఇట్లా ఇంకా చాలా హామీలు ఉన్నాయి. ఆ హామీలన్నీ ఎప్పుడు పూర్తి చేస్తారో వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. 100 రోజుల్లో అని చెప్పేసిరిగా. వాళ్ళు ఎవ్వరు అడగలేదు, మెడ మీద కత్తి పెట్టి అడిగినారు. ఎవరన్నా లైవ్ చూస్తున్న ఒకసారి మెసేజ్ పెట్టాడు నాకు. వాళ్ళని ఏమన్నా మెడ మీద కత్తి పెట్టి మీరు ఖచ్చితంగా 100 రోజుల లోపు చేయకపోతే మాత్రం ఊకోము అని అడిగినావా? అడగలేదు. వాళ్ళకై వాళ్ళు 100 రోజులని చెప్పి డిసెంబర్ 9 నాడు రుణమాఫీ తప్పకుండా చేస్తా అని చెప్పింది ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ రోజు పిసిసి అధ్యక్ష హోదాలో ఏం చెప్పిండు? రుణమాఫీ నేను చేస్తా కాబట్టి కట్టినోళ్ళు ఉంటే మల తెచ్చుకోర్రి, కట్టనోళ్ళు ఉంటే కట్టకుర్రి అని చెప్పింది ఈయననే కదా. సో అది ఇట్లా కంటోన్మెంట్ గెలిచడానికి గొప్ప చెప్తున్నాడు. కంటోన్మెంట్ గెలవడం గొప్పనా? నిజంగా గొప్పనా? ఎమ్మెల్యే లాస్య నందిత అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఇక ఆమె కేసు ఏమైపోయింది అనేది కూడా చాలా విచిత్రం. ఆమె మరి తాయెత్తు కట్టుకొని పోయిందన్నారు, లేకపోతే దర్గాకు పోయిందన్నారు, ఇంకేదో అన్నారు, బాయ్ ఫ్రెండ్తో పోయిందన్నారు, కారు డ్రైవర్ కాదైనా అన్నారు, ఇంకా రకరకాల చర్చలు వచ్చినాయి. మరి నిజంగానే ఆ రోజు జరిగింది నేను కుట్రకోణం దాగుందా? అసలు ఎట్లా చనిపోయిందా ఆమె? అంత పొద్దుగల 5 గంటలకు టిఫిన్కి పోతారా? ఎవరన్నా ఏ ఇంట్లోనన్నా? నాకంటే నేను ఎక్కడైతే చూడలేదు, మరి మీరు ఎవరన్నా చూసిన ఉంటే చెప్పురు. కానీ పొద్దున 5 గంటలకు బ్రేక్ఫాస్ట్
అవసరం పడుతుందా అనేదే నా ప్రశ్న. నిజంగా అవసరం పడుతుందా? అంత పొద్దున అది ఔటర్ రింగ్ రోడ్కే వెళ్ళాలా? ఆ రోడ్డు పైన ఆ టిఫిన్ సెంటర్కే వెళ్ళాలా? ఇంకెక్కడా లేదా? టిఫిన్ దొరకదా? మరి ఇట్లాంటివి ఉన్నప్పుడు, ప్రజల ప్రశ్నలు ఉన్నప్పుడు, మరి దానిపైనటువంటి ఆల్రెడీ విచారణ కొనసాగుతున్నప్పటికీ కూడా మరి ఇన్ని రోజుల ఒక ఎమ్మెల్యేకే ఏం జరిగిందని చెప్పడానికి, దాని వెనుక కుట్ర ఉందా లేదా అని చెప్పడానికి ఎన్ని రోజులు టైం తీసుకుంటే ఇంకా ఏం వ్యవస్థలు నడుస్తున్నాయి, ఏం ప్రభుత్వం ఉన్నదిగా? అదే కదా. సో అట్లా లాస్య నందిత చనిపోతే వాళ్ళ నాయన అక్కడ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా సాయన్న అన్నిసార్లు 4-5 సార్లు గెలుచుకుంటూ వస్తూ ఉంటే 30 సంవత్సరాల నుంచి ఏకచక్రాధిపత్యం లెక్క ఆయన్నే అక్కడ ప్రజలకు సేవ చేసిండు, అక్కడ ప్రజలకు పరిపాలించడం అని చెప్పొచ్చు. అట్లనే లాస్య నందితకు అవకాశం వస్తే అతి చిన్న వయసులో వచ్చినటువంటి అవకాశాన్ని ఆమె 2-3 సార్లు అక్కడక్కడ ఇబ్బందులు వచ్చినాయి, మరి యాక్సిడెంటల్గా చనిపోయే పరిస్థితి ఉంటుందనే ఆడ 2-3 సార్లు అక్కడక్కడ ఆమెకి హింట్ వచ్చినట్టుగా చూస్తాం మనము. సో అదే పరిస్థితిలో ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది, అక్కడ ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. నేనేమంటున్నా, మీరింత గొప్పోళ్ళు అయితే కంటోన్మెంట్ మేము గెలుచుకున్నామని చెప్పేసి ఇలా జబ్బాలు జరుచుకుంటుర్రు, తొడలు కొట్టుకుంటుర్రు, మీసాలు మేలేస్తుర్రు కదా. గద్దర్ కూతురికి ఇచ్చి ఉండాల్సింది కదా అదే టికెట్. మళ్ళా మొన్న నవంబర్లో జరిగిన ఎన్నికలలో ఇచ్చింది ఎవరికి? గద్దర్ కూతురు పోటీ చేసింది కదా, వెన్నెల అనుకుంటా ఆమె పేరు. సో ఆమెకిచ్చి గెలిపించుకుంటే గొప్ప. టికెట్ మార్చి వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళని గెలిపించుకున్నామని గొప్పలు చెప్పుకోవడం ఏంటి? లాస్య నందిత మీద పోటీ చేసింది గద్దర్ కూతురు, అక్కడ అప్పుడు టికెట్ ఇచ్చారు. ఓడిపోయే టైంలోనేమో టికెట్ ఇచ్చిర్రు. ఈసారి ప్రభుత్వంలో ఉంది, అధికారంలో ఉన్నది, ఎట్లయినా సరే అంగబలమో అర్ధబలమో పనిచేస్తుంది అని అనుకొని సరే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి వేసేస్తే అయిపోతుంది అని చెప్పి ప్రజలు అనుకుంటారు. అనుకుంటే వేయచ్చు కదా, గద్దర్ కూతురుకే ఇస్తే అయిపోతుంది కదా, వెన్నెలమ్మకే ఎందుకు ఇవ్వలేదు? ఇట్లా అంటే ఉద్యమకారులకు లేకపోతే ఆ కుటుంబాలకు ఏదైనా చేయాలంటే మనసు రాదు. గతంలో ఆ సన్నాసికి కూడా సోయి లేకుండే, ఆయన కూడా ఇయ్యలేడు. శంకరమ్మకి శ్రీకాంతాచారి వల్లనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డది. ఆయన ఆత్మ బలిదానంతో విద్యార్థులు, అప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగులు పూర్తిగా క్యాంపస్లకి వెళ్ళి బయటకు వచ్చి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రావాల్సిందే, లేదంటే మేమంతా కూడా ఆత్మ బలిదానం చేసుకుంటామని చెప్పినటువంటి ఆ రోజున ఆ తల్లి ఆ కొడుకును పోగొట్టుకొని మరి తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిర్రు. ఆ తర్వాతనే శ్రీకాంతాచారి పేరు చెప్పుకొని వీళ్ళంతా కూడా గద్దెనెక్కిండ్రు. ఎక్కిన తర్వాత ఆమెకు హుజూర్ నగర్ టికెట్ ఇచ్చిండ్రు. ఓడిపోయే టికెట్ ఇచ్చే కంటే ఒక ఎమ్మెల్సీ ఇచ్చేది ఉండే అనేది మా ప్రశ్న. నీ కూతురికి ఇక్కడ తీసుకొచ్చుకొని నిజామాబాద్లో ఆమె ఖాళీగా ఉంటే తట్టుకోలేక ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నావు కదా. ఇంకో నీకు నీ పక్కపంటి నీకు అన్ని హెల్ప్ చేస్తాడు, టాబ్లెట్లు ఇస్తాడు, ఇంకేదో ఇస్తాడు అంటారు కదా. ఆయన తీసుకుపోయి రాజ్యసభ సభ్యుని చేసుకున్నావు కదా, ఆమెను ఎందుకు చేయలేకపోయినావు? ఆమె చేయాల్సి ఉండే కదా. ఇది అంటే ఉద్యమకారుల పేర్లు చెప్పుకొని తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ పాత్ర చాలా గొప్పదని వేదికల మీద చెప్పి చివరికి ఆ కుటుంబాలకు మాత్రం ఇట్లా అన్యాయం చేస్తారు. ఇస్తామని చెప్తారు కానీ ఏది ఇయ్యరు, ఇచ్చినట్టు చేస్తారు, తర్వాత వాళ్ళ వాళ్ళు చావాలి. అట్లా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చెప్పింది. వాళ్ళకి 250 గజాల జాగా ఇస్తా అని చెప్పింది. ఎప్పుడు ఇస్తున్నారు? ఉద్యోగాలని చెప్పింది, ఆ కుటుంబాలకి ఆర్థిక సాయం అని చెప్పింది. మరి రేవంత్ రెడ్డి ఇంకా అటువైపుకి ఆలోచిస్తుండా లేదా? అందుకే నేను అంటున్నా, ఆ రోజు కేసీఆర్ చేసింది అదే, ఉద్యమ ద్రోహులను పక్కన పెట్టుకోవడము. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఎవరా పొంగులేటి, ఎవరా తుమ్మల ఎక్కడుండే, ఇవాళ మంత్రులు ఉన్నారు నీ పక్కన. దానం నాగేందర్ ఏం అవసరం వచ్చింది నీకు సికింద్రాబాద్లో? ఎవరు దిక్కు లేకుండానా? నాయకుడే లేడా? ఇది పెద్ద ప్రశ్న. అంటే మొన్నటిదాకా అవతల ఉన్నోళ్ళు ఇలా నీకు మంచిగా అనిపిస్తున్నారు, కేసీఆర్ బాటలనే నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి చివరికి మరి నడుస్తారా చక్కగా, మరి ఇంకేదైనా పరిస్థితి ఉంటుందా అనేది మనం భవిష్యత్తులో చూస్తాం. ఇక్కడ చూడండి, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 సీట్లలో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న ఓటు ట్రాన్స్ఫర్తో టార్గెట్ రీచ్ కాలేకపోయామని టీపీసీసీ కీలక నేతలు అసంతృప్తి చెందుతున్నారు. ఇగో టీపీసీసీ కీలక నేతలు అసంతృప్తి చూసిరు కదా, అది నేను చెప్పేది. ఇక్కడ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి కన్వర్ట్ కావడం వల్లనే తాము పెట్టుకున్న టార్గెట్ రీచ్ కాలేకపోయామని భావనలో పార్టీ నేతలు ఉన్నారు. పబ్లిక్ పాజిటివ్ మైండ్తో ఉన్న ఓట్ల బదలాయింపు ద్వారా కాంగ్రెస్ కు కొన్ని చోట్ల నష్టం జరిగిందని పార్టీ అంచనా వేసింది. అది ఓట్ల బదలాయింపు ద్వారా కాదు, నువ్వు టికెట్లు సెలక్షన్ ద్వారా అని చెప్పొచ్చు. ఈ తప్పిదం స్థానిక సంస్థల ఎన్నికల్లో జరగకూడదని సీఎం రేవంత్ రెడ్డి సూచిస్తున్నట్టు, ఇక మొత్తానికి లోకల్ బాడీస్ లో కూడా ఖచ్చితంగా మనమే గెలవాలని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. సో అధికారంలో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది,